బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాలను సీఎం తన సొంత నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు. రిపబ్లిక్ డే నుంచి కొత్త పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నేటి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను అమలు చేయనుంది. దీనికి సంబంధించిన లబ్ధిదారులను కూడా అధికారులు ఎంపిక చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఈ పథకాలను సీఎం ప్రారంభించనున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, ఈ రోజు కొడంగల్లో సీఎం పర్యటించబోతున్నారు. కోస్గి నుంచి 4 కొత్త పథకాలను ప్రారంభించబోతున్నారు. ఫర్దర్ షెడ్యూల్ అంతా సీఎంది ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఉమ్మడి పాలమూరు జిల్లా వేదికగా కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు కోస్గి వేదిక కాబోతుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలైనటువంటి 6 గ్యారంటీలను ప్రకటించింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ 2 పథకాలు అమలులోకి రాగా మరో 4 పథకాలైనటువంటి భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో కసరత్తును మొదలుపెట్టి మొత్తానికి ఈ పథకాలను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు, ప్రారంభించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. దీన్ని నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో కూడా దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కోస్గి మండలం ఆవంచ గ్రామానికి మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నాడు. అక్కడ 1 గంట నుంచి దాదాపు 2 గంటల 15 నిమిషాల వరకు కూడా అక్కడే సభా వేదికగా కూడా ఈ యొక్క 4 పథకాలను గంట సేపు పాటు ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇస్తామని ప్రకటించినటువంటి పథకాలను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే మిగిలిన 4 పథకాలకు సంబంధించి రైతు భరోసా, ఎక్కడైతే రైతు భరోసా దీనికి సంబంధించి గతంలో చాలా వ్యవసాయ ఆమోదయోగ్యం కాని భూములకు సైతం కూడా కోట్ల రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అనర్హులకు పూర్తి స్థాయిలో కట్టబెట్టారు. దీనికి సంబంధించి మొత్తంగా సర్వే నడిచింది. గ్రామ సభల్లో కూడా ఎక్కడైతే వ్యవసాయ ఆమోదయోగ్యం కాని భూములు ఉన్నాయో వాటిని సంబంధించినటువంటి వారి మీద పూర్తి స్థాయిలో వారికి పథకాలను వర్తింపజేసేందుకు ముందుకు వెళ్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి దాదాపు 3500 ఇందిరమ్మ ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో అర్హులకు అందుబాటులోకి తెచ్చేందుకు అయితే అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ సభల్లో ఉన్నటువంటి అభ్యంతరాలను పరిశీలించారు. అనర్హులకు కాకుండా అర్హులను దీనిపైన వారికి పథకాలను ఇచ్చేందుకు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి దాదాపు 12,000, భూమి లేని నిరుపేదకులకు సంవత్సరానికి 12,000 రూపాయలు 2 పర్యాలు, 6 నెలలకు 6 నెలలు మరియు తిరిగి 6 నెలల్లో ఈ యొక్క 12,000 రూపాయలను చెల్లించేందుకైతే ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ముఖ్యంగా రేషన్ కార్డులు దాదాపు 10 ఏళ్ల పాటు కూడా నిరుపేదలు రేషన్ కార్డులు లేక చాలా చోట్ల బియ్యం కోసం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం అయితే దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, అర్హులకు పూర్తి స్థాయిలో ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఇవ్వాలి అనే కోణంలో కూడా ముందుకు వెళ్ళింది. ఇదే తరహాలో ఓవరాల్ గా ఈ 4 సంక్షేమ పథకాలకు కూడా కోస్గి నుంచి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ పథకాలను ప్రారంభించనున్నాడు. దీంతో అక్కడ సభా వేదిక దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కంప్లీట్ చేశారు. మొత్తంగా పాలమూరు జిల్లా నుండి ఈ యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లా వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాధిక, ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సర్వే చేశారు. గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల అర్హులకు సంబంధించినటువంటి లిస్టును కూడా అక్కడే వాళ్ళ ముందే ప్రస్తావించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా అందరి సమక్షంలోనే పేర్లు వినిపించడం జరిగింది. ఇదే తరహాలో ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క మండలంలో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అర్హులకు సంబంధించిన జాబితాను, వారికి సంబంధించినటువంటి అర్హత పత్రాలను కూడా ఇస్తారు. తిరిగి రేపటి నుంచి పూర్తి స్థాయిలో వచ్చినటువంటి జాబితా ఆధారంగా మిగిలిన వారికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందేలాగా కూడా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క రైతు బీమాకు సంబంధించి గతంలో అనర్హులు కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటివి చూశాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక దీని మీద స్పెషల్ గా దృష్టి సారించడంతో పాటు ఎవరైతే
రాళ్ళు గుట్టలు ఉన్నాయో, ఎక్కడైతే వెంచర్లు ఉన్నాయో, ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో వాటికి కూడా గతంలో ఈ యొక్క రైతు భరోసా పేరు మీద, రైతు బంధు పేరు మీద పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. దీన్ని అధికారులు సీరియస్ గా తీసుకోవడంతో పాటు వేల ఎకరాలు ఇవి వ్యవసాయ ఆమోదయోగం కాని భూములుగా కూడా గుర్తించారు. ఈ రోజు ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుండటంతో ఒకవైపు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్పెషల్ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరవుతారు. అదేవిధంగా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వెళ్లి విజయవంతమయ్యేలాగా కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడే దాదాపు 4 పథకాలకు సంబంధించి గంట సేపుగా కూడా ఈ పథకాలను ప్రారంభించి పథకాల అనంతరం కూడా ఆయన సభా వేదిక మీద ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతుండటంతో ఈ సభ పూర్తి స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. రాధిక, ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా నిరుపేదలకు సంబంధించినటువంటి పేదింటి ప్రజలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియ కావచ్చు, నిరుపేదలకు సంబంధించి ఆత్మీయ భరోసా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలంతా కూడా దీన్ని ఇప్పటికే ఆహ్వానిస్తున్నారు. ఏదైతే గతంలో వచ్చినటువంటి ధరణితోన కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయామని చెప్పి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే దీనికి సంబంధించి ఈ రోజు కార్యక్రమానికి కోస్గి ఏదైతే చంద్రవంచ గ్రామంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటటువంటి వారందరూ కూడా సరైన ఏర్పాట్లు చేశారు, దగ్గరుండి చూస్తున్నారు. సాయంత్రం వరకు ఆయన అక్కడే కోస్గిలో ఉంటూ ఆ చంద్రవంచ గ్రామంలో పథకాలను ప్రారంభించిన తర్వాత తిరిగి సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పండగ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు, చాలా ఏళ్ళుగా రేషన్ కార్డు లేక, బియ్యం లేక, కనీస తిండికి నోచుకున్నటువంటి నిరుపేదలకు ఇది ఒక వరంగా మారబోతుందని చెప్పి కూడా మహిళలు, మరోవైపు ప్రజలు, అదేవిధంగా స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేదికగా ఆయన సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో మంచి విషయం అని చెప్తున్నారు. ఇప్పటికీ మంత్రులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉండబోతుంది కాబట్టి తర్వాత ఈ కార్యక్రమం రిపబ్లిక్ డే రోజు కావడంతో ఈ రోజు మరింత ప్రాధాన్యతను సంతరించుకునే విధంగా ముందుకు వెళ్తుంది. రాధిక, థ్యాంక్ యూ శంకర్.